రాష్ట్ర వ్యాప్తంగా టెట్ డిఎస్సి 2025-26 ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులారా, అదేవిధంగా ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్స్ నడిపేటటువంటి డైరెక్టర్ మిత్రులకు మనవి. ఈరోజు నేను విద్యాభవన్కి అదేవిధంగా ఎస్సీఆర్టీకి వెళ్ళడం జరిగింది. ఈ టెట్కి సంబంధించినటువంటి సమాచారం, డిఎస్సికి సంబంధించినటువంటి సమాచారం కనుక్కోవడానికి. టెట్ నిర్వహించేటటువంటి హై స్థాయి వారిని కన్సల్ట్ అవడం జరిగింది. వారు ఏమన్నారంటే, ఈ డిఎస్సి ఒక వారం రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది, 20వ తారీఖు లోపల డిఎస్సి కంప్లీట్ అయిపోతుంది. డిఎస్సి కంప్లీట్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ టెట్ మీద మేము దృష్టి సారిస్తున్నాం. ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి నోట్ వచ్చేసింది. ఒకవేళ డిఎస్సిఏ కానీ ఇప్పటిదాకా లేకపోతే ఈ పాటికి టెట్ పడాల్సింది. కాబట్టి 20వ తారీఖు తర్వాత టెట్ షెడ్యూల్ ఎప్పుడైనా రావచ్చు అని చెప్పడం జరిగింది. ఇంకోటి బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే, అందరూ బాధపడేటటువంటి అంశం ఏంటంటే, టెట్కి 45 డేసే టైం ఇస్తున్నారంటే అంతకంటే పెంచరంట. నేను చెప్పాను ఆల్రెడీ సార్, పోయినసారి పిల్లలు చాలా ఇబ్బంది పడిపోయారు సార్, 45 డేస్లో చదవలేకపోయారు అంటే అది మాకు సంబంధం లేదు. గవర్నమెంట్ నుంచి పైనుంచి మాకు వచ్చినటువంటి ఆర్డరు ఓన్లీ 45 డేస్లే. అంటే ఈ నెలలో లాస్ట్లో వేస్తే అక్కడి నుంచి 45 డేస్, ఒకవేళ అక్టోబర్ మొదటి వారంలో వెళ్తే 45 డేస్. ఎవరు చెప్పినా వినరండి. కాబట్టి పిల్లల్ని అలర్ట్ చేయండి, పిల్లలు దీన్ని బట్టి చదువుకోమని చెప్పండి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా నేను టీచర్ని కాబట్టి నేను కూడా అడిగాను, సార్ టీచర్స్ కూడా టెట్ రాయాలంటే కంపల్సరీగా టీచర్స్ కూడా టెట్ రాయాలని చెప్పారన్నమాట. అది సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కాబట్టి కంపల్సరీగా టీచర్స్ కూడా టెట్ రాయాలని చెప్పడం జరిగింది. నెక్స్ట్ డిఎస్సి ఎప్పుడంటే, డిఎస్సి 2026లో డిఎస్సి మార్చి ఏప్రిల్లో డిఎస్సి ఉంటుంది. సో దానికంటే ముందు ఈ టెట్ ఫస్ట్ రాయాలి. చాలా మంది ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి టెట్ అనేది కంపల్సరీ రాయాలి అని చెప్పడం జరిగింది. 45 డేస్ మాత్రమే ఉంటుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రహించవలసిందిగా కోరుతున్నాను. ఇంకోటి వారు చెప్పింది ఏంటంటే, ఆల్రెడీ చదివిన వాళ్ళు కాబట్టి పెద్దగా వాళ్ళకి 45 డేస్ కంటే ఎక్కువ టైం ఉండనవసరం లేదు, ఇవ్వనవసరం లేదని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ.